ఆధ్యాత్మిక బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కార్తీక పురాణం 23వ అధ్యాయము శ్రీరంగ క్షేత్రంలో పురంజేయుడు ముక్తిని పొందుట. కార్తీక మాసం అంతా కూడా ఎంతో ప్రాశస్త్యమైనటువంటిది. ప్రత్యేకంగా హరిహరులిద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి మాసము ఈ కార్తీక మాసంలో. మరి ఆ దామోదరుణ్ణి, ఆ శ్రీమన్నారాయణుణ్ణి, ఆ శ్రీరంగ నాయకుణ్ణి సేవించి తరించి ఎంతమంది ముక్తిని పొందారో, ఎంతటి సౌభాగ్యాన్ని పొందారో చెప్పనలవి కాదు. మరి అదేవిధంగా పురంజేయుడు కూడా ఈ శ్రీరంగ క్షేత్రంలో ముక్తిని పొందడం జరిగింది. ఈ కథ విన్నవారిది ఎంతటి మహద్భాగ్యం అంటే చెప్పనలవి కాదన్నమాట. అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపొంగవా, విజయమును పొందిన పురంజేయుడు ఏం చేశాడో వివరింపమని చెప్పి అడిగాడు. అత్రి మహాముని ఈ రకంగా చెబుతున్నారు. కుంభ సంభవ, పురంజేయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యాన్ని ఏలుతున్నాడు. తన యొక్క విష్ణు భక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్య దీక్షా తత్పరుడు, నిత్యాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్తయ్య ఉండెను. మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను. శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవ దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసురుడు, సదాచార సత్పురుషులలో ఉత్తమమై రాణిస్తున్నాడు. అయినను ఆయనకి తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడనవుతానా అని చెప్పి అనుకుంటున్నాడు. ఇలా అనుకుంటూ ఉండంగా ఒకనాడు అశరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రం ఉన్నది. దానిని 2వ వైకుంఠమని పిలుస్తారు. నీవచటికి వెళ్ళి శ్రీరంగనాథ స్వామిని అర్చింపు. నీవు సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తిని పొందుతావు అని పలికెను. అంతటా పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యమును విని రాజ్య భారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమున ఉన్నటువంటి పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్య నదులలో స్నానము చేయుచు శ్రీరంగము చేరుకొనెను. అక్కడ కావేరి నది 2 పాయలై ప్రవహించుండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయాన్ని చూసి శేషశయ్యపై పవళించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరి, కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణపురుష, ఋషికేశ, ద్రౌపదీ మాన సంరక్షక, ధీరజన భక్తపోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు కూడా శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరును. పురంజేయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందరి జనులందరూ కూడా సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో ఉన్నారు. అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్ర ద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుతూ ఉంది. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గలవారై, వైరి గర్భ నిర్భేదుకులై, నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండరి. ఆ నగరమందరి అంగనామణులు హంస గజగామినులుగాను, పద్మపత్రాయత లోచనులై
విపుల శ్రోణిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహ కుచపీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి. ఆ నగములందరి వెలయాండ్రు నృత్య సంగీతాది కళా విశారదులై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదా మోహనహాసాలంకృత ముఖ శోభితలై ఉండిరి. ఆ పట్టణ కులాంగనులు పతి శుశ్రూష పరాయణులై సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హాసోల్లత పులకాంకిత శరీరులై ఉండిరి. పురంజయుడు శ్రీరంగక్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుముఖముగా చేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్య తూర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మనొచ్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుడచే ఐహిక వాంఛలు వదులుకొని తన కుమారునికి రాజ్యభారమును అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యమునికి ఎగెను. అతడు ఆ వానప్రస్థమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరిస్తూ క్రమక్రమముగా శరీరముడుగుట చేత మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలిగినది. దానిని ప్రతి వారు ఆచరించవలను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇది 23వ రోజు పారాయణ సమాప్తము. విన్నారు కదా, కార్తీక మాసము ఎంతటి మహత్తు కలిగినదో, ఈ మాసంలో ఆ హరినామ స్మరణ ఎంత పుణ్యప్రదమో. మరి కార్తీక మాసం ఆచరించే భక్తులకు, ఈ కార్తీక పురాణం విన్నటువంటి భక్తులకు అందరికీ కూడా ఆ హరిహరుల యొక్క ఆశీస్సులు సదా ఉండాలని, అందరూ సుఖ శాంతులతోటి, సిరి సంపదలతోటి, అష్టైశ్వర్యాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను. 24వ అధ్యాయంలో మళ్ళా కలుద్దాము. అందరికీ నమస్కారం.